డాక్యుమెంట్లు మాత్రమే కాదు, లాభాలు కూడా ఇంపార్టెంట్. అందుకే అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో H1B వీసా అప్లికేషన్ ఫీజును ట్రంప్ $1,00,000లకు పెంచడం అమెరికాకే తలనొప్పిగా మారుతోంది. ఈ పెంపు అమెరికా టెక్ దిగ్గజాలను కలవరపెడుతోంది. దీంతో ఈ అడ్డంకిని అధిగమించేందుకు కంపెనీలు కొత్త దారులు వెతుకుతున్నాయి. విదేశీ ఉద్యోగులను అమెరికా రానివ్వకపోతే ఎక్కడైతే ఎక్కువ మంది నిపుణులు ఉంటారో అక్కడికే కంపెనీలను తరలిద్దామని ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే భారత్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నుంచి కార్యకలాపాలను పెంచుతున్నాయి. గత నెల 19న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టైన్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో H1B వీసా ప్రోగ్రాంలలో కీలక మార్పులు చేశారు. కొత్త H1B అప్లికేషన్ ఫీజును $1,00,000లకు పెంచేశారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న H1B వీసా హోల్డర్లకు ఇది వర్తించదు. సెప్టెంబర్ 21, 2025 రాత్రి 12 గంటల 1 నిమిషాల నుంచి ఎవరైతే కొత్తగా H1B వీసా అప్లై చేసుకుంటారో వారికి వర్తిస్తుందని USCIS వెల్లడించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికన్ టెక్ కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాలో చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులుగా విదేశీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటోంది. ఐటీ, ఏఐ వంటి రంగాల్లో భారతీయులు ఎక్కువగా H1B వీసాలు పొందుతున్నారు. 2025 ఫిస్కల్ ఇయర్లో అమెజాన్ 10,000కి పైగా H1B స్పాన్సర్ చేసింది. మైక్రోసాఫ్ట్, మెటా 5,000కి పైగా H1B వీసా హోల్డర్లను తీసుకున్నాయి. ప్రతి ఏటా అమెరికా 80,000కు పైగా H1B వీసాలను జారీ చేస్తోంది. అయితే ఇప్పుడు ఒక్కో వీసా పైన $1,00,000 ఫీజు విధించడం అమెరికన్ టెక్ కంపెనీలకు గుదిబండగా మారింది. అమెరికన్ వర్కర్స్ ను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఈ నిర్ణయం టెక్ టాలెంట్ షార్టేజ్ కు దారితీస్తుందని నిపుణులు వాదిస్తున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను నిరంతరాయంగా నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, అధునాతన పరిశోధన, డేటా అనలిటిక్స్, ఏఐ వంటి అన్ని కార్యకలాపాలు ఈ సెంటర్లలోనే జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 3,000కి పైగా జీసీసీలు ఉన్నాయి. వాటిలో సగానికి పైగా అంటే 1,700 జీసీసీలు భారత్లోనే ఉన్నాయి. ఐటీ, కృత్రిమ మేధస్సు నుంచి ఔషధాలు, టీకాల అభివృద్ధి దాకా అనేక రంగాల్లో ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, గుర్గావ్ వంటి నగరాలు ఈ జీసీసీలకు కేంద్రాలుగా ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్, షెల్, జీఈ, సిమెన్స్, బోష్ వంటి దిగ్గజాలు భారత్లో పెద్దగా జీసీసీలు ఏర్పాటు చేశాయి. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద జీసీసీ భారత్లోనే నెలకొల్పింది. బెంగళూరులో అత్యధికంగా ఐటీ జీసీసీలుండగా హైదరాబాద్లో టెక్నాలజీ, డేటా, ఏఐ సంబంధిత జీసీసీలు ఉన్నాయి. భారత్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు కలిగిన సిబ్బంది సులభంగా దొరికేందుకే కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ట్రంప్ వీసా అప్లికేషన్ ఫీజు పెంపు H1B వీసాల జారీని కష్టతరం చేస్తోంది. అమెరికా కంపెనీలు భారతీయ టాలెంట్ను అక్కడికి తీసుకురావాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆఫ్షోర్ కార్యకలాపాలను పెంచుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో జీసీసీల విస్తరణ వేగవంతమవుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు తమ కార్యకలాపాలను జీసీసీల ద్వారా మరింత విస్తరించుకునే ప్రణాళికల్లో ఉన్నాయని తెలిపారు. అయితే ట్రంప్ వీసా ఫీజు పెంపు నిర్ణయానికంటే ముందుగానే దేశంలో జీసీసీల విస్తరణ మొదలైంది. అయితే ఇప్పుడు అది మరింత వేగవంతమైంది. 2030 నాటికి భారత్లోని 2,200కు పైగా జీసీసీలు ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాక ఈ జీసీసీ మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుతుందని, 4.5 మిలియన్ల కొత్త ఉద్యోగాలొస్తాయని భావిస్తున్నారు. జీసీసీలు భారత ఆర్థిక వ్యవస్థకు 1% దోహదం చేస్తున్నాయని, జేఎన్ఏఐ, ఏఐ వంటి టెక్నాలజీలు జీసీసీల పెరుగుదలకు బూస్ట్ ఇస్తాయని, ఇండియా టెక్ సెక్టార్ 2024-25లో $254 బిలియన్ చేరుతుందని డెలాయిట్, నాస్కామ్ అంచనా వేసింది. భారత్లో జీసీసీలు ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా భారత్లో నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారు. స్టెమ్, ఏఐ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ భారత్లోనే ఎక్కువ ఉంది. అంతేకాక కాస్ట్ ఎఫిషియన్సీ అమెరికాలో H1B ఫీజు $1,00,000 అవుతుంటే భారత్లో జీసీసీ ఏర్పాటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతోంది. ఇక బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీలు టెక్ హబ్లుగా ఎప్పుడో మారాయి. మరోవైపు ఇన్నోవేషన్, R&D, గ్లోబల్ వాల్యూ చైన్లో భారత్ పాత్రను బలోపేతం చేసే విధంగా భారత ప్రభుత్వం కూడా జీసీసీలకు ప్రత్యేక
ఫ్రేమ్వర్క్ తీసుకువస్తోంది. మొత్తంగా ట్రంప్ H1B ఫీజు పెంపుతో అమెరికా ఉద్యోగాలు పెంచాలని చూస్తుంటే కంపెనీలు మాత్రం తమ లాభాల కోసం భారత్లోని జీసీసీల వైపు చూస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తుంటే ఫైనల్గా అది భారత ఐటీ ఆర్థిక రంగానికి బూస్ట్ ఇచ్చేలా మారుతోంది.